హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అలసందల వడను ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇవి తెల్ల అలసందలండి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు తెల్ల అలసందలను తీసుకున్నాను. వీటిని ఒక 2 సార్లు కడిగి 6 నుండి 7 గంటల వరకు నానబెట్టుకుందాం. 6 గంటలు అవుతుంది. ఇప్పుడు అలసందలను చెక్ చేద్దాం రండి. చూడండి, అలసందలు బాగా నానాయి. ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టుని మనం క్లీన్ చేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పైన ఉన్న పొట్టు మొత్తాన్ని మనం క్లీన్ చేసుకుందాం. చూడండి, పొట్టు మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఈ అలసందలను మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. అలసందలలోని పొట్టు మొత్తం క్లీన్ అయ్యింది. ఇక్కడ నేను 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కను తీసుకున్నాను. వీటిని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి అలసందలు వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేద్దాం. మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసి ఈ కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేయండి. పిండి మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు కలిపి, ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్రను తీసుకున్నాను. వీటన్నిటిని ఈ విధంగా చాప్ చేసి ఈ పిండిలో కలిపి మిక్స్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ను వేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ పాలిథీన్ కవర్ కానీ కట్ చేసి దాని మీద కొంచెం ఆయిల్ రాసి పిండిని పెట్టి మధ్యలో సర్కిల్ చేసి నూనెలో వేసి ఫ్రై చేద్దాం. వడలు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇక్కడ చూడండి, వడలు ఎంత బాగా బ్రౌన్ కలర్లో వచ్చాయో. ఇప్పుడు వీటిని తీసి టిష్యూ పేపర్ మీద పెడదాం. వడలను ఫ్రై చేసిన వెంటనే టిష్యూ పేపర్ మీద పెడితే ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది. వడలు ఆయిల్ లేకుండా ఉంటాయి. అంతేనండి, మన అలసందల వడలు రెడీ అయ్యాయి. ఇది టొమాటో చట్నీతో కానీ చికెన్ కర్రీలో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.